బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసినేని నాని కూతురు శ్వేతకు జగ్గయ్యపేట టికెట్ కేటాయించారు. అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ లోక్సభ ఇన్ఛార్జిలో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. మంగళవారం 5వ జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసినేని నాని కూతురు శ్వేతకు జగ్గయ్యపేట టికెట్ కేటాయించారు. అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ లోక్సభ ఇన్ఛార్జీల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. మంగళవారం 5వ జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఇస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దాదాపుగా ఇప్పటి వరకు కూడా అంటే ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు, అదే విధంగా కొత్త వాళ్ళకి అవకాశాలు అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 5వ జాబితాకు ముందే జగ్గయ్యపేట టికెట్ ని కన్ఫర్మ్ చేశారు. అంటే కేసినేని నాని వైసీపీకి రావడానికి ముందే కొన్ని కండిషన్స్ అయితే పెట్టుకున్నారని తెలుస్తుంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, ఆ సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఎంపీ సెగ్మెంట్ ఏదైతే ఉందో, 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు ఆయన సొంత అభ్యర్థులు కలిగినట్టు, ఆయన అనుచరులకు అడిగినట్టు తెలుస్తుంది. అందులో తిరువూరు, అదే విధంగా నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాలు ఆయన అడిగినట్టు కూడా మొదటి నుంచి కూడా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి నల్లగట్ల స్వామి దాస్ కి తిరువూరు టికెట్ కన్ఫర్మ్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రక్షణకి చెక్ పెట్టడం జరిగింది. మరో పక్క నుంచి జగ్గయ్యపేట అంశం కూడా, జగ్గయ్యపేట మొదటి నుంచి కూడా సామినేని ఉదయ్ భానుకి టికెట్ కన్ఫర్మేషన్ ఉంది లేదనేటువంటి ఉంటుందా ఉండదా, ఈసారి మార్పులు చేర్పుల్లో సామినేని ఉదయ్ భాన్ని ఎక్కడ పంపిస్తున్నారని చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా చెక్ పెడుతూ కూడా కేసినేని శ్వేతాన్ని తెర మీదకి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఏదైతే మార్పులు చేర్పులు అంశాలు, అదే సామాజిక సమీకరణ అంశాలు, అనేక అంశాలను వైసీపీలో కలవర పెడుతున్న నేపథ్యంలో కూడా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించుకుంటూ సామాజిక సమీకరణలో భాగంగా కుల ప్రాధాన్యత ఎక్కువ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పని చూస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇటు ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి కూడా బీసీ నేతలు అత్యధికంగా ఉన్నటువంటి స్థానాల్లో బీసీని ఎంపీలుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కావచ్చు. అదే విధంగా ఓసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏవైతే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ బీసీ ఓటు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా బీసీలకు అవకాశం ఇచ్చేటువంటి సామాజిక సమీకరణలంటూ కూడా అక్కడ కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే 2024 ఎన్నికల్ని ప్రధానంగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో అనేక అంశాలని అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఓట్ షేర్ అవుతున్నటువంటి పరిస్థితులు, ఒక పక్క నుంచి జనసేన టీడీపీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఇటు ఇవన్నీ అంశాలను కూడా పరిశీలించి కూడా సీనియర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వేరే చోట ట్రాన్స్ఫర్ చేసేటువంటి మార్పులు చేర్పులు జాబితా భాగంగా వాళ్ళని వేరే చోటకి మార్పు పంపించడానికి, అంతేకాకుండా అవసరమైతే వాళ్ళకి అవకాశం అయితే మరోసారి గవర్నమెంట్ వస్తే వాళ్ళకి వేరే అవకాశం కల్పించే విధంగా కూడా వాళ్ళ సీట్ పక్కన పెట్టి అక్కడ కొత్త వాళ్ళకి సామాజిక సమీకరణ భాగంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాన్ని ఎక్కువగా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదే 5వ లిస్టు కూడా దానికి అనుగుణంగానే ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. అయితే ఇప్పుడు బ్లాస్ట్ న్యూస్ అయితే డిఆర్కే ఫస్ట్ బ్రేకింగ్ గా దీన్ని వేస్తున్నాం, ఎక్స్క్లూజివ్ గా మనం వేస్తున్నాం. కేసినేని శ్వేతకి దరిదాపుగా జగ్గయ్యపేట టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అత్యధికంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి అత్యధికంగా ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది. అయితే టీడీపీ నుంచి
శ్రీరామ్ తాతయ్య పోటీ చేస్తారా, లేదంటే కొత్త అభ్యర్థికి అక్కడ అవకాశం ఇస్తారా అనే దాని మీద కూడా ఇప్పటికే టీడీపీలో చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తేనే టీడీపీకి అయినా సరే సపోర్ట్ చేస్తామని చెప్పిన గతంలోనే సీనియర్ నేతలు ఎవరైతే టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరో పక్క నుంచి శ్రీరామ్ తాతయ్యకి సార్ ఆపండి, ఎక్కువ ఓట్ బ్యాంక్ కలిగినటువంటి కమ్మ సామాజిక వర్గానికి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వాలంటూ కూడా అక్కడ పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక టీడీపీకి అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, అంటే కమ్మ సామాజిక వర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కేసీఆర్ శాతాన్ని తీసుకొస్తే కనుక టీడీపీ కూడా భవిష్యత్తులో అదే స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉన్న అంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతల ఒక అభిప్రాయాన్ని ఏకీభవించి టీడీపీ కూడా అదే నిర్ణయాన్ని అవలంబించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా కేసీఆర్ నాని చేస్తున్నటువంటి ఏదైతే రాజకీయ ఇది ఉందో దానిలో భాగంగా, అంటే ఆయన రాజకీయ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా కేసీఆర్ స్ట్రాటజీ తీసుకొచ్చి కమ్మ సామాజిక వర్గ అత్యధికంగా ఉన్నటువంటి జగ్గయ్యపేటలో కనుక పోటీ చేపిస్తే ఓటుని చేర్చేటువంటి అవకాశం ఉండడమే కాకుండా ఇటు బీసీ ఎస్సీ ఓటును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేటువంటి ఒక అంశంతో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అంటే జగ్గయ్యపేటకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఎన్నికలు ఇక్కడ సీట్ లో ఏదైతే మార్పులు చేర్పులు జాబితా వైసీపీ రెడీ చేస్తున్న పరిస్థితి ఉందో అప్పటి నుంచి కూడా జగ్గయ్యపేట ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీగా కూడా ముద్రేసుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. మరో పక్క నుంచి ఇది టీడీపీ కూడా ఇప్పటికే గతంలో శ్రీరామ్ తాతయ్యకే టికెట్ కన్ఫర్మ్ చేస్తూ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో అనౌన్స్ చేసినప్పటికీ కూడా మరొకసారి పరిశీలించాల్సిన పరిస్థితి కూడా జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరొకసారి ఆలోచించాల్సిన పరిస్థితిని కూడా తీసుకొస్తున్నాయి. అయితే కేసీఆర్ నాని తీసుకున్నటువంటి ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే పరిస్థితిని కూడా చూడాలి. ఇక్కడ అంటే కంప్లీట్ జగ్గయ్యపేట డిఫరెంట్ నియోజకవర్గంలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కొన్ని సర్వేల ప్రకారం కూడా చూసినట్లయితే ఈసారి సామ్నేని ఉదయభానికి గెలిచేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఓట్ బ్యాంక్ కలిగినటువంటి సామాజిక వర్గము టీడీపీ వైపు చూస్తుందనేది మరో పక్క నుంచి నడుస్తున్నటువంటి చర్చ. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి కొన్ని సర్వేలని మనం చూసినట్లయితే కానీ సర్వేల్లో కూడా వైసీపీ అక్కడ జగ్గయ్యపేట గెలిచేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో భాగంగా అక్కడ మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కమ్మ సామాజిక మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉండటం, దానికి టీడీపీకి అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి దాన్ని చీల్చాలి అంటే కనుక ఒక ఇదే సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని అక్కడ పోటీ పెట్టాలి. అదే సామ్నేని ఉదయభవనం అయితే కనుక కంపల్సరీ ఈసారి ఆ ప్రభావం చూపించలేకపోవచ్చు, లేదంటే మరో బీసీ నేతకి కానీ బీసీ నేతకి అక్కడ ఇచ్చిన అవకాశం లేదు, లేదంటే కాపు సామాజిక వర్గం నుంచి అక్కడ కొత్త అభ్యర్థిని తీసుకురావడానికి కూడా అక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితులు. అయితే అక్కడ ప్రస్తుత పరిస్థితులు రాజకీయ సమీకరణలన్నీ కూడా జగ్గయ్యపేట డిఫరెంట్ వేవ్ కనిపిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాల్సిన కంపల్సరీ పరిస్థితి ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే టీడీపీ నుంచి కూడా భవిష్యత్తులో అదే నిర్ణయం తీసుకుని పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం, దాని మీద పరిశీలన కూడా చేస్తారు అనేది మాత్రం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఇప్పటికే దీని మీద పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో నెట్టెం రఘురామ్ కూడా పలుమార్లు అసెంబ్లీకి వెళ్ళినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ఆయన కూడా ఈసారి ఈ టీడీపీ టికెట్ కూడా కేటాయించాలంటూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కాబట్టి టీడీపీ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి కూడా కంపల్సరీ కూడా ఈసారి కమ్మ సమాజానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు నాని కంప్లీట్ ఏదైతే మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కూడా తీసుకున్నటువంటి నిర్ణయం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి శిబిరంలో నడుస్తున్నటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో, గత కొద్ది కాలంగా నడుస్తున్నటువంటి ఏవైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చలన్నింటినీ కూడా మనం చాలా దగ్గరగా వాచ్ చేస్తూ ఉంటే కనుక గెలవాలి అనే లక్ష్యంతో గెలవాలి అనే ఒక లక్ష్యాన్ని ముందుంచుకున్నారు. కాబట్టి కంపల్సరీ దానికి తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు, దానికి తగ్గట్టుగానే స్ట్రాటజీని కూడా ఫాలో అవుతూ ఉన్నారు. కంపల్సరీ మనం ఇప్పుడు ఆ నరసరావుపేట చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి అందరూ ఓసీలే ఉండడంతో చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఓసీ అవ్వటం, ఎంపీ ఓసీ అవడంతో ఈసారి దాన్ని నరసరావుపేట కాన్స్టిట్యున్సీని కూడా బీసీకి అప్పచెప్పటం, అంతేకాకుండా విడిజల్ రజనీ అంటే బీసీ నేతను తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ గేట్ ఇలాంటి ఇక సామాజిక సమీకరణలో భాగంగా ప్రతి అంశాన్ని ఎలా అయితే పరిశీలిస్తూ ముందుకెళ్తున్న నేపథ్యం అనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జగ్గయ్యపేట టికెట్ ను కూడా
కేసీఆర్ శ్వేతను వరించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొదట్లోనే కొన్ని కండిషన్స్ పెట్టి నాని పార్టీలోకి వచ్చారు కాబట్టి కంపల్సరీ అంటే ఆయన అడిగినటువంటి అన్ని సీట్లు కాకుండా రెండు ఆయన ఎంపీ సెగ్మెంట్ లో 2 స్థానాలు అయితే కనిపిస్తారు. అయితే కేసీఆర్ శ్వేతకి కంపల్సరీ స్థానం అయితే ఉంటుంది అనుకున్నారు. అయితే అది మైలవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది కేసీఆర్ శ్వేత అని చెప్పి అందరూ భావించినటువంటి పరిస్థితి. తిరువురు నలగట్ల స్వామిదాసు కేటాయించినప్పుడు కూడా మైలవరం కేసీఆర్ శ్వేతకి ఇస్తారనుకున్నారు. అయితే అనూహ్య రీతిగా ఇప్పుడు జగ్గేపేట కేసీఆర్ శ్వేతకి కట్టబెట్టారు. కారణం ఏంటి అంటే అక్కడ సామాజిక సమీకరణలో భాగంగా కమ్మ సామాజిక సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అత్యధికంగా ఉండటం, అక్కడ ఓట్ బ్యాంక్ ని చీల్చి రాజకీయం ఏదైతే ఉందో ఓట్ షేర్ చేసేటువంటి క్రమంలో కూడా అక్కడ తీసుకెళ్లారు. అయితే శ్రీరామ్ తాతయ్యకి ఈసారి అవకాశం అంటే ఇప్పుడు కేసీఆర్ శ్వేత కనుక అక్కడ పోటీ చేస్తే కనుక శ్రీరామ్ తాతయ్య పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేశినేని నాని కూతురు శ్వేతకు జగ్గయ్యపేట టికెట్ కేటాయించారు. అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ లోక్సభ ఇన్ఛార్జిలో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. మంగళవారం 5వ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా అనగానే రాజకీయంగా ఇది ఎప్పుడు కూడా మంచి పట్టున్నటువంటి జిల్లా. అలాగే ఇక్కడ నుండే రాష్ట్ర నాయకులు కాదు దేశ నాయకులను కూడా డిసైడ్ చేసేటువంటి ఒక గట్టి పట్టున్నటువంటి జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయి. అయితే మరోవైపు చూస్తే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇటు తెలంగాణ బోర్డర్ లో ఉన్నటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే అక్కడ కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి ఓటు బ్యాంక్ ను క్యాచ్ చేసుకునేందుకు ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే దాన్ని ముందుగానే పసిగట్టినటువంటి కేశినేని నాని టీడీపీకి బై చెప్పి అటు వైసీపీ గూటికి చేరారు. ముఖ్యంగా ఏదైతే తన కూతురైనటువంటి శ్వేతను ఏదో ఒక రకంగా ఈసారి ఈ రాజకీయాల్లో తీసుకురావాలని తనను ముందుగా టీడీపీ తరఫు నుంచి విజయవాడ వెస్ట్ అడిగినట్లుగా కూడా వస్తుంది. అయితే అక్కడ నిరాకరించడంతో అటు కేశినేని నానికి ఉన్నటువంటి గ్రాఫ్ ఏదైతే పడిపోయిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ కూడా ఎక్కడ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని తన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో తన కూతురును ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి పట్టుబట్టారు. ఇదే క్రమంలో అటు జగ్గయ్యపేటలో ఈసారి చూస్తే ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఓట్లు సుమారు 50,000కు పైగా ఉన్నటువంటి ఓట్లను కొలగొట్టేందుకు వైసీపీ వేసినటువంటి ఎత్తుగడకు ఇటు నాని కుమార్తెను ఇప్పుడు రంగంలో దింపారు. అయితే దీనికి చెక్ పెట్టేందుకు టీడీపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. బలమైన ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం నాయకుడిని అక్కడ శ్వేత మీద పోటీకి దింపుతారా లేదనేది చూడాలి. ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు మాత్రం ఖచ్చితంగా దింపాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీరామ్ తాతయ్యను అటు వెస్ట్ లో ఉన్నటువంటి తన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులంతా కూడా అక్కడ ఎక్కువ ఉండడంతో వెస్ట్ అది విజయవాడ వెస్ట్ లో తన సీటు ఆశిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ టీడీపీ కూడా డైలమాలో పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే జగ్గయ్యపేట నుంచి వైసీపీ చెక్ పెట్టేటువంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా ముందుగా దీన్ని వ్యూహాలను పదులు పెడుతూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.